ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ, లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు, అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావము చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు.
మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో, ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి, రాశుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాశుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు. 2.5 సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని, ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుతెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు, దానాలు, హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొన్ని రాశుల వారు, నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి, మిగతా రాశుల వారికి ఆయన ఏ భావాల్లో అంటే ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగజేస్తాడు. ఆ భావాలకి సంబంధించినటువంటి, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని, పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు, శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు, అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని, శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ మార్చి 30వ తేదీ నుండి చాలా చక్కటి విజయ పరంపర, కార్యసిద్ధి, మనో అనుకూలత, మనసుకి కాస్త ఊరట కలిగేటటువంటి పరిస్థితి తులారాశి వారికి చక్కగా శని భగవానుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రరీత్యా 6వ రాశిలోకి శని భగవానుడు ప్రవేశించటం
ఎప్పటి నుంచో విసిగెత్తి ప్రయత్నం చేసి ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ఆకస్మికంగా విజయ అవకాశం తలుపు తడుతుంది. చక్కటి ధనం, వృద్ధికరమైనటువంటి ధనం లభిస్తుంది. వారు 10 రూపాయలు ఆశిస్తే ఉద్యోగ ధర్మం ద్వారా 12 రూపాయలు 15 రూపాయల అవకాశం లభిస్తుంది. ఛాన్స్ అవతల వాళ్ళు మీకు మాత్రమే ఇస్తారు. ఎంత కావాలో మిమ్మల్ని అడగమని కోరుకుంటారు. అంతటి విజయ డమరుకంలాగా మనకి ఆ యొక్క శని భగవానుడు ఇస్తాడని చెప్పుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ శని భగవానుడు 6వ స్థానంలో ఉండటం, అది మీనరాశి కావటం వలన వీరు ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారు ఎప్పటి నుంచో కొంతమంది అంటే 2 ఏళ్ళ బట్టి కావచ్చు, 3 ఏళ్ళ బట్టి కావచ్చు, తమ యొక్క విద్యార్థులు చదువుకోవడానికి అంటే చదువు అయిపోయి ఉంటుంది, పాటికి డిగ్రీ చదువులు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. సరే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయి ఉండొచ్చు, గృహంలో పెద్దవాళ్ళు దానికి అగ్రీ కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గనక విదేశీ అవకాశాల కోసం, విదేశంలో మంచి విద్యని అభ్యసించడం కోసం ఎవరైతే ఏకాగ్రతతో, మానసిక స్వయం శక్తితో మీరు కష్టపడి గనక ప్రయత్నం చేస్తే, గృహ సభ్యులని మీరు గనక ఒప్పించగలిగితే, చక్కగా మీరు రాసే ప్రతి పరీక్ష అంటే ఉన్నత విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలంటే ఎన్నో చదువుకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు ఉంటాయి. అవన్నీ రాయటంలో మీరు సిద్ధి కలుగుతుంది. అది మీరు అనుకోకపోయినా కొంతమంది విద్యార్థులకి వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు. కానీ వారికి కూడా ఆకస్మికంగా అవకాశం లభిస్తుంది. వారి యొక్క మేధస్సుకి తగినటువంటి పని పెడతారు, కష్టపడతారు, చదువుతారు, చక్కటి ర్యాంకు కొడతారు. అట్లాగే ఎవరైతే రాజకీయ పరంగా కొంతమంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా వారి యొక్క పిల్లలు లేకపోతే వారి యొక్క మనవళ్ళు రావాలి రాజకీయంలో అని అనుకుంటారు. వారికి కూడా సరైనటువంటి సమయంగా భావించవచ్చు ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి. కాబట్టి ఏదైనా సరే మీరు ఏదైనా సెన్సెక్స్లో కానీ లేకపోతే పంద్యాలలో కానీ లేకపోతే పోటీకి సంబంధించి ఏ విధమైనటువంటి ధనాన్ని మీరు పెట్టినా కూడా అది మీ యొక్క చాకచక్యం మీద, తెలివితేటల మీద అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని భగవానుడు కొంత ఆర్థికంగా మీకు ఆకస్మికంగా లాభాన్ని మీ యొక్క సంకల్ప సిద్ధి చేత మాత్రమే ఇస్తాడు. కాబట్టి నిదానంగా ఆలోచించి సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇలా చేస్తే మంచా చెడా అనేది కూడా లోపల అంటే సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ ఏ విధంగా అయితే మనకి ఎన్నో రకాలైనటువంటి రత్నాలు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఆ సముద్ర గర్భంలోంచి మనం బయటికి తీస్తామో ఆ విధంగా మీరు ఆలోచించి నిదానంగా ఆలోచించి లోపలికి గనక ఆలోచించగలిగితే ఆ శని భగవానుడు మీకు సరైనటువంటి సందిగ్ధత అంటే ఆ సందిగ్ధతని తీసివేసి ప్రణాళికాపరంగా మీకు విజయ ప్రాప్తిని కలుగజేస్తాడనడంలో తప్పలేదు. అట్లాగే కొంత ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే ముఖ్యంగా స్త్రీలకైతే కనుక కాన్పు సమయంలో కొంత వైద్యాలయంలో అనస్థీషియా ఇచ్చేటప్పుడు కానీ, మత్తుమంది ఇచ్చేటప్పుడు కానీ కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే అది ఫుడ్ తినకుండా విషతుల్యమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫుడ్ తినేటప్పుడు కూడా ఐస్కి సంబంధించినటువంటి పరిస్థితులు లోపలికి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే శని అనేటటువంటి వాడు ముఖ్యంగా జలరాశిలో ఉండి ఆయన ఐస్ తత్వాన్ని కలుగు చేస్తాడు. అంటే చల్లదనానికి సంబంధించిన వాటికి ఆయన కారకుడు. కాబట్టి పంటి సమస్యలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ పంటి సమస్యల వల్ల మీరు హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ అనస్థీషియా ఇచ్చేటప్పుడు కొంచెం ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో ముందుగానే చెప్పండి, చర్చించండి, వాళ్ళతో జాగ్రత్త అని మీరే చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ మనకి జాగ్రత్తలు చెబుతారు. కాబట్టి ఇట్లా పంటి విషయంలో కావచ్చు, లేకపోతే అరికాలల్లో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంటాయి. అంటే వేళ్ల మధ్యలో కొన్ని సమస్యల వలన నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే అరికాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో అది నరాలకి ఏదైనా కనుక పాచిపట్టిన సమస్య వచ్చినా అది లేనిపోని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఎవరైతే ఉంటారో వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాదాలకు ఏదైనా చర్మ ఎలర్జీస్ వచ్చినా, పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు మీకు ఏదైనా కనిపిస్తున్నా వెంటనే దానికి తగ్గ మందులు, ఔషధాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అట్లాగే
వీరికి ఆకస్మికంగా ఉన్నట్టుండి ఉద్యోగంలో ప్రమోషన్ లభించి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో వీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎంతోమందితో మాట్లాడుతూ ఉన్నారు, వారి కన్నా సుపీరియర్స్తో, వారు ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయగలిగితే మీరు ఎక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి వారు దగ్గరగా, మీ ఇంటికి దగ్గరగా బంధుమిత్రాదులతో ఆనందంగా ఉండటానికి అవకాశంగా మీ ఉద్యోగాలు డెప్యుటేషన్ మీద మీరు ప్రయత్నం చేయగలిగితే కనుక లాభం సిద్ధిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు రాసేటటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఏ విద్యార్థులైనా సరే, లేకపోతే గృహ సంబంధిత విషయాలైనా సరే, ఏదైనా సరే వ్రాతపూర్వకంగా మీరు కనుక చేస్తే అవన్నీ కూడా మీకు లాభం కలుగుతుంది. అంటే స్థలం కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇల్లులు కొనేవాళ్ళు, వారు సంతకం ఎప్పుడైతే పెడతారో అప్పటి నుంచి వారి యొక్క ఆర్థిక విలువలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే గృహం మీద, ల్యాండ్స్ మీద చక్కటి విలువలు పెరిగి ఆర్థికంగా వారికి లాభం కలగడమే కానీ నష్టం మాత్రం కలగదు. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క ఆర్థిక సహకారం ఆకస్మికంగా లభిస్తుంది ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే. అట్లాగే మీరు ఎప్పుడైనా అప్పులు తీర్చుకొని ఉంటే ఆ అప్పులు తీర్చే పరిస్థితి కూడా మీకు లభిస్తుంది. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, స్పెక్యులేషన్ పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే మీకు లాభం కలిగి చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టి అప్పు చేయటం, అట్లాగే విందులు వినోదాల్లో ధనాన్ని ఖర్చు పెట్టి చక్కగా ఆహ్లాదాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. పెద్దవాళ్ళ యందు కొంత నమ్రతగా మీరు ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అట్లాగే అంతర్గత శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. వారు కూడా ఇప్పటిదాకా మీ నెత్తి మీద కూర్చొని ఉండొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, వారు కూడా పక్కకి తొలగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇవన్నీ ఎప్పుడయ్యా అంటే మీరు శని భగవానుడిని ఆరాధిస్తూ ఉండటం మాత్రమే మీరు చేయవలసిన పని. ముఖ్యంగా మీరు అనుకోనటువంటి ఆకస్మిక ప్రయాణాలు, అంటే ఆహ్లాదంగా వెళ్ళాలని దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు వాయు మార్గంలో కొంత వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సముద్రయాన మార్గంలో వారు కనుక ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఏప్రిల్, మే తర్వాత కొంచెం జాగ్రత్త వహించండి. ఏదైనా కూడా తులారాశి వారికి యోగ్యకరమైనటువంటి కాలంగా శని భగవానుడు ఇస్తున్నాడు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని సంకల్ప సిద్ధితో మీరు అనుకున్న ప్రతి పోటీ పరీక్ష లేకపోతే కార్య విజయాల్ని సాధించి ఎప్పటి నుంచో మీరు డైలమాలో ఉన్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా మీకు చక్కగా పరిచయించి ఆయన విజయ లాభాన్ని ఇస్తారు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఓం శ్రీమాత్రే నమః.